సైబర్ క్రైమ్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయడమే కాదు క్యాష్ రికవరీతో రికార్డ్ సృష్టించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. జగిత్యాలకు చెందిన అవినాష్ అరెస్టుతో ఏకంగా 10 లక్షల రూపాయలను రికవర్ చేశారు. సైబర్ క్రైమ్ కేసుల్లో తొలిసారి ఇలా క్యాష్ రికవరీ చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఉద్యోగం కోసం కంబోడియా వెళ్లిన జగిత్యాలకు చెందిన అవినాష్ అక్కడికి వెళ్లి సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. కంబోడియా టీం సైబర్ క్రైమ్లను పసిగట్టిన అవినాష్ వారి కళ్లు గప్పి సొంతంగా సైబర్ నేరాలకు దిగడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే గత జనవరిలో సదానందం అనే బాధితుడికి ఫోన్ చేసి బెదిరించాడు. మీ మొబైల్ నెంబర్పై కేసులున్నాయంటూ డబ్బులు వసూలు చేశాడు. 4 దశల్లో 4 అకౌంట్లలోకి 42 లక్షల రూపాయలని కొట్టేశాడు. అయితే అవినాష్ వ్యవహారంపై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ టీం అక్కడి నుంచి జగిత్యాలకు అతను రాగానే అరెస్ట్ చేసింది. ఈ కేసుకి సంబంధించి హైదరాబాద్ డీసీపీ సాయి మనోహర్ కీలక విషయాలు వెల్లడించారు. డాటా ఎంట్రీ కోసం కంబోడియా ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోర్స్ ద్వారా ఈ ఫ్రాడ్లోకి ఎంటర్ అయినాడు. ఈ కాల్ సెంటర్లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఇంకా ఏదైనా ఈ కాల్స్ చేసి భారతీయుల్ని ఇబ్బంది పెట్టి ఫ్రాడ్ చేసే దాంట్లో ఆ తర్వాత వాలంటరీగా తనంతట తానే స్వచ్ఛందంగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది. ఇదే క్రమం లోపల జనవరి ఈ ఇయర్లో 2026లో జనవరిలో సదానందం అనే అతనికి కాల్ చేసి మీ మొబైల్ నెంబరు అనేక వివాదాల్లో ఇరుక్కుందని చెప్పేసి వాళ్ళని బెదిరించి వీటన్నిటికీ కొంత డిపాజిట్ అమౌంట్ కట్టాలని చెప్పేసి 4 దశలుగా ఒక 4 అకౌంట్స్లోకి 24 lakhs ఒక అకౌంట్లోకి, 5 lakhs ఒక అకౌంట్లోకి, 7 lakh ఒక అకౌంట్లోకి, 6 lakh ఒక అకౌంట్లోకి 15 days పాటు వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ చేశారు. దీనికి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో కంబోడియా సిటిజన్స్, వాళ్ళ యొక్క కళ్ళు గప్పి వీళ్ళు కొన్ని అకౌంట్స్ని వాళ్ళకి అప్పచెప్తూ కొన్ని వీళ్ళకి తెలిసినటువంటి మ్యూల్ అకౌంట్స్ తెలంగాణలో, ఏపీలో ఉన్నటువంటి అకౌంట్స్కి వీళ్ళు సొంతంగా తరలించుకొని వాటిని వీళ్ళందరూ కలిసి కమిషన్ల కింద పంచుకుందామని అనుకొని వాళ్ళు ఆ విధంగా